ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా, మధురమైన రోజుగా అనుభవం చేసుకోండి. నక్షత్ర మండలం పైన బంగారు వర్ణము గల ప్రదేశంలో నిరాకారి జ్యోతిర్బిందు స్వరూపుడు పరమ పవిత్రుడైన ఆ శివ పరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య అలౌకిక దైవశక్తి, పరమశివుని శక్తి వస్తున్నట్లు, మన ఆత్మలో నిండుతున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి ఆత్మ నుండి మన శరీరంలో ప్రతి అణువు మరియు ప్రతి అనేక అణువులతో తయారు చేయబడిన అవయవాలకు వెళ్తున్నట్లు, అక్కడ ఆరోగ్యము ప్రసాదిస్తున్నట్లు, మనసుకి ప్రశాంతత ఇస్తున్నట్లు, ఇంకా మిగిలిన శక్తి విశ్వంలో అలజడిలో ఉన్న ఆత్మలకి, అజ్ఞాని ఆత్మలకి, అశాంతి ఆత్మలకి ప్రసాదిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈరోజు 1970 సంవత్సరంలో ఉన్న వాణిల యొక్క ప్రశ్న జవాబుల్లో రూపంలో బాబా ఒక అర్ధగంట చెప్పిస్తారు. చక్కగా అనుభవం చేసుకోండి. వర్తమానంలో బ్రాహ్మణులు దేని ఆధారంగా భవిష్య రాజ్యంలో సమీపంలో ఉంటారు? బాబా అంటున్నారు, దేని ఆధారంగా భవిష్యత్తులో రాజ్యంలో ఒకరికొకరు సమీపంగా ఉంటారు అంటున్నారు. సంగమయుగంలో ఎవరైతే మనస్ఫూర్తి స్నేహం చేస్తూ ఉంటారో, ఒకరికొకరు మరియు బాబా యజ్ఞానికి సహయోగి అవుతారు, వాళ్ళు భవిష్యత్తు రాజ్యంలో చాలా సమీప సంబంధికులుగా జన్మ తీసుకుంటారని చెప్తున్నారు బాబా.
ఉపన్యాసంలలో అంటే ఉపన్యాసం చేసేటప్పుడు మనకి ఏ స్థితి ఉండాలి అంటున్నారు బాబా. స్వయంలో అవ్యక్త స్థితి అనుభవం అవుతూ మనం ఉపన్యాసం చెప్తే ఆ శక్తి ఇతరులకు కూడా అనుభవం అవుతుందని చెప్తున్నారు బాబా. ఒక వాణిలో చెప్తారు బాబా, అవ్యక్త స్థితిలో స్థితులై మనం ఉపన్యాసం చెప్తున్నప్పుడు ఏదో ఒక ఆత్మకి బాణంగా తగిలేస్తుంది అంటున్నారు బాబా. ఆ ఆత్మ బాబాకి పిల్ల అయిపోతారు, ఇంకా కంటిన్యూటీ అయిపోతారన్నమాట. అది బాబా చెప్తున్నారు. శివబాబా చెప్తున్నారు, బాబా ప్రేరణ మనకి ఎందుకు లభించట్లేదు అని అడుగుతున్నారు. వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నంతసేపు భగవంతుడి ప్రేరణ మనకి టచ్ అవ్వదు. అందుకు సమర్థ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు, శుభ సంకల్పాలు ఆత్మలు ఎప్పుడు నడుస్తూ ఉండాలి. బాబా అంటున్నారు, మీ జీవితాన్ని సర్వీసులో నిమగ్నం చేసుకుంటే మీకు వచ్చే ఫలం ఏంటని అడుగుతున్నారు శివబాబా. సర్వీసులో మన జీవితాన్ని నిమగ్నం చేసుకుంటే మీకు ఇంక విఘ్నాలు రావని చెప్తున్నారు బాబా. విఘ్నాలు సంపూర్ణంగా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. విఘ్నాలు అనేది సేవలో నిమగ్నమైతే మీకు వచ్చే లాభం ఏంటని ఎంత మంచి అద్భుతమైన పాయింట్ చెప్పారు బాబా. మీ జీవితంలో విఘ్నాలు ఏమున్నా కూడా సమాప్తి అయిపోతాయని చెప్పారు. మరి సేవ చేస్తారా? సేవలో నిమగ్నం చేసుకుంటారా? కొంచెం కొంచెం చేసుకుంటారా? రోజంతా సంపూర్ణంగా చేసుకుంటారా? మీరే పరిశీలించుకోండి. చాలా మంచి ఆఫర్ భగవంతుడు మనకి ఆజ్ఞ రూపంలో ఇచ్చారు. సంగమయుగంలో ఎక్కువలో ఎక్కువ ఎన్ని రోజులు కావాలి అంటున్నారు బాబా. అంటే సఫలత పొందటానికి, ప్రాప్తి పొందటానికి 15 రోజులు చాలని చెప్తున్నారు బాబా. ఎక్కువలో ఎక్కువ ఉంటుంది 15 రోజులు, స్వర్గం వచ్చేస్తారు. అందుకే ఒక వాణిలో చెప్పారు బాబా, తండ్రి వచ్చారని మనసు అంగీకరిస్తే స్వర్గం వచ్చేస్తారని, ప్రజల్లోకి వచ్చేస్తారు. అర్థమైందా? మీలో అలౌకిక కర్మ ఏ విధమైన అనుభవం ఇతరులకు చేయిస్తుంది అని ప్రశ్న బాబా ఇచ్చారు. మీలో అలౌకిక కర్మ ఇతరులకు ఏ విధంగా అనుభవం చేయిస్తుంది? వాళ్ళకు కూడా అలౌకిక ప్రేరణ ఇస్తుంది అంటున్నారు బాబా. నువ్వు మౌనంగా ఉన్నావు, దీక్షలో ఉన్నావు, నీ ఎదురుగుండా వచ్చిన వాళ్ళు
ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు, నువ్వు అనుభవంగా ఉన్నావు, నువ్వు అలౌకికంగా ఉన్నావు అనుకో, వాళ్ళ మాటలు మానేసి వాళ్ళు కూడా ఆ అనుభవం చేసుకుంటారని చెప్తున్నారు బాబా. అంతేగాని వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎక్కువ మాట్లాడేవనుకో, బాబా ఏం చెప్తారు, ఈ సంగమయుగము ఒక్కొక్క సెకను ఒక్కొక్క సంకల్పము మీకు ఖజానా అని చెప్తారు బాబా. సూక్ష్మ ఖజానాలు అయ్యి, ఆ సూక్ష్మ ఖజానాలు సంపూర్ణ సఫలత ఇస్తాయి. ఈ అనంతమైన సృష్టిలో అన్నిటికంటే ప్రియమైన వారు ఎవరు, ఒక వస్తువైనా వ్యక్తి అయినా ఎవరని అడుగుతున్నారు బాబా. ఈ అనంతమైన సృష్టిలో ప్రియమైన వారు ఎవరు, శివబాబా. వస్తువు కూడా, అన్ని వస్తువులు బాబాయే ఇస్తారు మనకి. ఆ ప్రియమైన వాడిని మనం రాజీ చేసుకుంటే అన్నీ బాబా మనకి ఇస్తారు. అందుకు ప్రియమైన వారు ఎవరు అంటే శివబాబా అని చెప్తున్నారు బాబా. ఇవన్నీ వాణీలు చదివి మేము ఒక 25 సంవత్సరాల క్రితమే ఈ 69లో ఎన్ని ప్రశ్నలు వస్తాయి అని రాసుకున్నాం వేరు. కానీ ఇప్పుడు ప్రశ్న చూసి బాబా మీకు చెప్పిస్తున్నారు. మొత్తం సృష్టిలో అన్నిటికంటే ప్రియమైనది వస్తువు ఆరు వ్యక్తి ఎవరు, శివబాబా అంటున్నారు. శివబాబా ముందు ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు, అందమైనది కాదు, మనకి సదాకాలికంగా సుఖాన్ని ఇవ్వలేదు. అర్థమైందా? బాబా అంటున్నారు, సమయానికి ముందు మనం మార్చుకుంటే సంస్కారాలను కానీ, మన వస్తు వ్యక్తి వైభవాలు కానీ, సేవలు కానీ ఉపయోగించుకుంటే వచ్చే ఫలం ఏంటి అడుగుతున్నారు బాబా. సమయానికి ముందు మనం మార్చుకుంటే, శ్రేష్ఠ సంకల్పాలు చేసుకుంటూ మన వస్తు వ్యక్తి వైభవాలు అన్నీ కూడా ఆస్తి ఐశ్వర్యాలు బాబాకి ఇచ్చుకున్నాం అనుకోండి సమయానికి ముందు, దానివల్ల ఫలం ఏంటి అని అడుగుతున్నారు బాబా. 1,00,000 రెట్లు ప్రాప్తి వస్తుందట. 1కి 1,00,000 రెట్లు ప్రాప్తిస్తారంటున్నారు బాబా. మరి చాలామంది నన్ను అడిగివరా మధ్యని, అన్నయ్య సంగమయుగం ఆయుస్సు 100 సంవత్సరాలని బాబా చెప్పారుట, మధువన నివాసీలు అక్కడది చెప్తున్నారు అన్నారు. పోను 100 సంవత్సరాలే అనుకుందాం, కానీ ఇక్కడ పాయింట్ క్లారిటీ ఇచ్చారు కదా బాబా. సమయానికి ముందు, పరిస్థితులకు ముందు మన సంస్కారాలని మార్చుకుని మన ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు, వస్తు వైభవాలు బాబా సేవలు అర్పణ చేసుకున్నాం అనుకోండి, సమయానికి ముందు ఏం జరుగుతుంది? 1 రూపాయి ఇచ్చే బాబాకి ప్రేమతో 1,00,000 రూపాయలు ఇస్తారు మీకు బాబా. సంగమయుగంలోనే ఇచ్చేస్తారు, వచ్చేస్తుంది ఫలితం అంతా. మరి ఈరోజు అక్కయ్యలు బ్రహ్మకుమారి సెంటర్లు చూస్తుంటే ఇంద్రభవనాల్లా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు అద్దెంట్లో ఉన్నారు, ఎంతో కష్టపడ్డారు, శ్రమకు వచ్చారు, ఒంటరిగా ఉన్నారు, ఏదో 4-5 స్టూడెంట్స్ ఉండేవారు అంతే డైలీ. కానీ ఇప్పుడు బాబా చెప్పింది రైటేనా? సమయానికి ముందు నువ్వు పరివర్తన అయితే 1కి 1,00,000 రెట్లు ఇస్తానంటున్నారు. అంచేత సంగమయుగం ఆయుష్ 100 సంవత్సరాలని మీరు అనుకుంటున్నారంటే, మీరు ఏమనుకుంటున్నారంటే లాస్ట్లో చూద్దాంలే, లాస్ట్లో చేద్దాంలే. ట్రైన్ బుకింగ్ చేసేటప్పుడు ఒక్క 2 నిమిషాలు మీరు బుక్ చేయడం లేట్ అయినా కూడా కొన్ని సూపర్ ఫాస్ట్లు బుక్ అయిపోతాయి. అలాగే అనుభవం చేసుకోండి.
బాబా ఏం చెప్తున్నారు? సమయానికి ముందు మనం మార్చుకుంటే వచ్చే ఫలితం ఏమిటి? చాలా మీకు ఎంత క్లారిటీ ఇస్తున్నారంటే భగవంతుడు, మీరు చాలా అదృష్టవంతులు. బ్రహ్మబాబా చూడండి, వెన్న తిన్నట్టు చూపిస్తారు కృష్ణుణ్ణి కదా. అంటే భగవంతుని జ్ఞానాన్ని స్వీకరించారు. నెక్స్ట్ పాయింట్, శరీరదారులకు ఏం కావాలి, బాబాకి ఏం కావాలి? బాబా చెప్తున్నారు, శరీరదారులకి ధనం కావాలి, శివబాబాకి ఏం కావాలి? మనసు కావాలి. శరీరదారులకి ఏమి కావాలి, బాబాకి ఏమి కావాలని అడుగుతున్నారు. శరీరదారులకి ధనం కావాలి, బాబాకి ఏం కావాలి? మనసు కావాలి. ఎందుకంటే భగవంతుడు ధనాన్ని ముట్టుకోరు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ వరల్డ్ లెవెల్లో సెకండ్ వచ్చింది. ఎంతో ధనం వస్తుంది, ఆ విగ్రహం ఏమన్నా ముట్టుకుంటుందా? ఎందుకంటే వచ్చేటప్పుడు ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం మనం. బాబాకి మనస్సే కావాలంటున్నారు. ఎందుకంటే ఆయన సృష్టించింది మనసు. బాబా చెప్తున్నారు, మనపై వాతావరణం ప్రభావం ఎప్పుడు పడుతుంది అంటున్నారు బాబా. ఎప్పుడు పడుతుంది వాతావరణ ప్రభావము? మనం బలహీనంగా ఉన్నప్పుడు పడుతుంది. బలహీనంగా ఎప్పుడు ఉంటాం? వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు, సాంగత్య దోషం వల్ల మనం బలహీనమైపోతాం. ఏ మాటలంటే బాబాకి ఇష్టము? బాబా ఏం చెప్తున్నారు? ఏ మాటలంటే బాబాకి ఇష్టము? ముసలి మాటలంటే బాబాకి ఇష్టం అంటున్నారు. ఎంచేత వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. వాళ్ళు 9 నెలలు బిడ్డని గర్భంలో ఉంచి జన్మనిచ్చారు. ఎన్నో విఘ్నాలు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఆ ముసలి మాతలకి చదువు రాకపోయినా నా బాబా, నా శివ్ బాబా అని అనుకుంటే ఆ సూక్ష్మ మంత్రము శరీరానికి ఒక యంత్రంలా పనిచేస్తుంది. అందుకు బాబా ఒక వాణిలో చెప్పారు, మాతలకి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నేను శక్తినిస్తాను, వాళ్ళు నేను వచ్చే శక్తినిస్తున్నానని కూడా వాళ్ళకి తెలియకుండానే శక్తిని పొందుతారు అని చెప్పారు బాబా. మరి లక్ష్మక్కకి వంట రాదు, వాళ్ళు ఒక మినిస్టర్ ఆ ఫ్యామిలీలో జన్మ తీసుకున్నారు. వండవలసిన పని లేదు వాళ్ళకి. చిన్నప్పటి నుంచి కూడా ఎవరొకరు ఉండేవారు. అంటే గెస్ట్లు ఎవరొకరు వస్తారు కదా. ఎమ్మెల్యే చేశారు వాళ్ళ చిన్నాన్నగారు, తర్వాత మినిస్టర్ చేశారు. కానీ ఏమి సంపాదించుకోలేదు ఆయన, అంత సిన్సియర్గా ఉండేవారు. కానీ బాబా మరి ఆశ్చర్యపోయేవారు. ప్రతి నెల 16, 17, 18 బట్టీలో 100, 150 అలా ఉండేవారు. వాళ్ళందరికీ అక్కే వంట చేసి పెట్టేవారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
భగవంతుడు ఒక వాణిలో, దివ్య వాణిలో ఏం చెప్పారు అంటే, కొంతమంది మాతలకి నేను ప్రతిరోజు వచ్చి శక్తినిచ్చి వెళ్ళిపోతాను, నేను వచ్చినట్టు కూడా వాళ్ళకి తెలియదు అంటారు బాబా. ఎంత మంచి అద్భుతమైన మాతలంటే వాళ్ళు బాబాకి అల్లారు ముద్దు బిడ్డలు అన్నమాట వాళ్ళు. అర్థమైందా? అనుభవమైందా? ఏ మాతలంటే బాబాకి ఇష్టము? బాబా ఏమంటున్నారు? ముసలి మాతలు అంటే ఇష్టం అంటున్నారు. ఇంకో వాణిలో ఏం చెప్పారు? ముసలి వాళ్ళైనా పడుసు వాళ్ళైనా కొంతమంది మాతల దగ్గరికి ప్రతిరోజు వచ్చి శక్తినిచ్చి వెళ్ళిపోతాను, నేను వాళ్ళకి కూడా తెలియదు నేను వచ్చినట్లు అని చెప్పారు. చూడండి, కాలింగ్ బెల్ కొట్టారనుకోండి, ఎవరో వచ్చారని మనకి తెలుస్తుంది. ఎవరో తెలియదు కదా చూసి వరకును. అలాగే మీకు శక్తినిచ్చి వెళ్ళిపోతారు బాబా, లేకపోతే మీకు శక్తి ఉండదు. చాలా చాలా మంచి పాయింట్లు బాబా చెప్తున్నారు. మీరు చాలా అదృష్టవంతులు. వెన్న తీసి మీకు బాబా ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు, మనస్సు భావన శుద్ధంగా ఎప్పుడవుతుంది అంటున్నారు బాబా. స్మృతి యాత్ర ఉన్నప్పుడు మీ మనసులో ఉన్న భావన శుద్ధమైపోతుంది, ప్రసిద్ధి అయిపోతుంది, పవిత్రమైపోతుంది, పావనమైపోతుంది. ఎప్పుడు? స్మృతి యాత్ర. స్మృతి యాత్ర అంటే ఏంటి? నడుస్తూ, తిరుగుతూ, కార్యవ్యవహారాలు చేసుకుంటూ నాకు బాబా ఉంటే చాలు, ఎవరో అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ మధ్యలో లోకధర్మంగా వచ్చారు, ఈ లోకమే అంతమైపోతుంది, నాకు ఎవరు వద్దు, బాబా బాబా కావాలి, శివబాబా కావాలి. వస్తువులు అవసరం లేదు, వైభవాలు అవసరం లేదు. ఇలాగ స్మృతి యాత్ర ఆంతరంగికంగా అనుభవం అవుతూ ఉంటే మనస్సు శుద్ధమైపోతుందని చెప్తున్నారు బాబా. భగవంతుని స్మృతి లేకుండా మనసు శుద్ధం అవ్వదు. అది మంచి పాయింట్ బాబా మనకు చెప్పిస్తున్నారు. మీ ఎదురుగా మీకు ఏ రాజ్య పదవి వస్తుందో, ఎక్కడెక్కడ పుడతారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి మీకని అడుగుతున్నారు బాబా. ఎప్పుడు కనిపిస్తాయి? పరిస్థితిగా వినప్పుడు కనిపిస్తాయి బాబా చెప్తున్నారు. మీరు నిజంగా ఈరోజు బాబా మీకోసము నన్ను ఒక బొమ్మగా పెట్టి మీకు యూట్యూబ్లో వినిపిస్తున్నారు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉంది బాబాకి. ఎంత సింపుల్గా అరటిపండు పొలిసి నోట్లో పెట్టి తినమన్నంత స్టేజ్ తీసుకొస్తున్నారు బాబా. గొప్పగా తీసుకొస్తున్నారులేండి. ఇంక ముందు ముందు ఎలాగే చెప్పేసుకుందాం. ఒక ప్రశ్న, వాణిలో ఆన్సర్. ఇక్కడ నేను కొన్ని బ్రాకెట్లో రాసేసుకున్నాను, లేకపోతే నాకు కూడా తెలియదు కదా. చాలా మట్టికి ఒక 60% వరకు బుక్ లేకుండా చెప్పగల శక్తి బాబా ఇచ్చారు. ఇప్పుడు నేనేం రాసుకున్నాను చూడండి. ఇక్కడ మనసులో భావన శుద్ధంగా అవ్వాలంటే ఎలా? బ్రాకెట్లో స్మృతి యాత్ర అని పెట్టేసుకున్నాం. జవాబు, ఆ ప్రశ్న వచ్చేసింది, జవాబు వచ్చేసింది. ముందుగా మీ రాజ్య పదవి ఎప్పుడు కనిపిస్తుంది? ఈ సంగమయుగంలో. సత్యయుగంలోకి వెళ్లకుండా ఎక్కడ పుడతారు, ఏ రాజ్యంలోకి వెళ్తారు, ఏ జన్మ తీసుకుంటారో ఇవన్నీ మీకు స్పష్టమైపోతాయి. ఎప్పుడు? బ్రాకెట్లో పెట్టుకున్నాను పరిస్థితి అని. మీరు కూడా అలా తయారు చేసుకోవాలి.
ఎంత సింపుల్ అండి, ఎంత సింపుల్ తీసుకొచ్చారు బాబా. చూడండి, రాడును కూడా నీరుగా దేని ఆధారంగా మార్చొచ్చు అడుగుతున్నారు బాబా. స్నేహం ఆధారంగా మార్చొచ్చు అంట. స్నేహం, ప్రతి ఒక్కరితోటి బాబా స్నేహం చేస్తారు. వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళ మీద శత్రుత్వం పెట్టుకోరు బాబా, స్నేహిగా ఉంటారు. ఆయన అన్నారు, నేను చెప్పింది వినకపోతే నేను కూడా ఒక లాలో బందీ అవుతాను అన్నారు. ఏమిటలా? ఎవరు చేసుకుంటే వాళ్ళు పొందుతారు, అదే లా ఆయనకి. కాబట్టి బాబా అంటున్నారు, అలా బాబా అందరితోటి అలా స్నేహం చేసుకుంటారు కాబట్టి అందరూ మారిపోతారు లాస్ట్కి. ఈరోజు ఒక అక్కయ్య అంటున్నారు, అన్నయ్య నాకు భర్త గారు ఆయన కూడా పెద్ద కోఆపరేట్ చేయరు, కొడుకు ఇది. నేను ఈరోజు పుస్తకాలు ఇదే ఫస్ట్ టైం పంచిపెడుతుంటే ఎంతో ఆనందం వేస్తుంది, మనసులో ఒక తెలియని ఆనందం వచ్చేస్తుంది అన్నయ్య. ఆ పుస్తకంలో 7 రోజుల కోర్సు ఉంది, చక్కటి పాయింట్స్ ఉన్నాయి, ఎంత మంచి పుస్తకం అన్నయ్య. ఇంకా నేను పంచిపెట్టుకుంటే వెళ్ళిపోతాను. పంచిపెట్టడానికి ఆలోచించారు వారు, బాబా చెప్పించారు, రోజు 1 గంట అయినా పంచిపెట్టమ్మా, ఎలాగో చెయ్యి అంటే. దాంట్లో ఉన్న ఆనందం ఇంక దేంట్లోనే లేదని చెప్తున్నారు వారు. ఒక అక్కయ్య బుక్ పంచిపెడుతుంటే కొద్దిగా చదివి వారు అడుగుతున్నారంట. కొంచెం అక్కడ ఉండగానే చదివినట్టున్నారు, మరి ఏం జరిగిందో తెలీదు. చక్కగా ఆవిడ అంటున్నారు, మాకు కన్నడ బాగా వచ్చు, ఇది బ్రహ్మకుమార్స్దే కదా ఇది పుస్తకము, చాలా బాగున్నది, నాకు కన్నడలో ఇంటే ఇయ్యమ్మా, నేను నలుగురు కూడా వాళ్ళందరికీ ఇస్తానన్నారంట. నిజంగా మనం ఒకటి ఆలోచించండి, ప్రతి గ్రామంలో సెంటర్ పెట్టేసుకుని నెల విద్వాంసుల్లాగా వస్తారు చూడండి భజన చేయటానికి. అలాగో 10 మందిని పెట్టుకుని 30 సంవత్సరాలైనా 10 మందితోటే ఉన్నామనుకోండి, ఏమి రుచి ఉంటుందండి మనకు అనవసరం. అలాగ బేహెద్దుగా వెళ్ళిపోవాలి. షిరిడి సాయిబాబా ఏం చేసేవారు? ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అని అడిగేవారు. ఆయన తినటానికి కాదు, వాళ్ళ భిక్ష ఎత్తే వాళ్ళకి పుణ్యం, ఈయనకి భిక్ష పెడితే పుణ్యం వస్తుందని తిరిగాడు ఆయన. ఈయనకి ఆకలేసి కాదు, వండుకోలేక కాదు, వండి పెట్టేవాళ్ళు లేక కాదు. అటువంటి మహానుభావులు ఉన్నారా భగవంతుడికి ప్రతి యుగంలోనే. అన్నీ తెలుసుకున్న మనకున్న సోమర్తనము నిన్న చెప్పారు కదా బాబా. 6వ వికారము 7వ వికారం ఏంటంటే భయము, బద్ధకం, సోమర్తనం అన్నమాట. అంచేత ఇక్కడ బాబా మనకి అన్కామన్ పిక్యులర్ పాయింట్స్ అన్నమాట అండి. బాబా నిజంగా ఆశ్చర్యపోతాను నేను ఒక్కోసారి. కొంతమంది మాతల్ని నేను ప్రతిరోజు కలుస్తాను, వాళ్ళకి వచ్చి శక్తి ఇస్తాను అన్నారు బాబా. ఎంత గొప్ప అదృష్టమో చూడండి. నాకు అనిపించదు, నాకు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిందని పక్కనే రామరాజు అన్నయ్య గారు లక్ష్మక్కి బాబానే అడిగారు, మరి లక్ష్మక్కని అడిగారు నాకు తెలియదు, చెప్తున్నారు ఆయన. అప్పుడు నేను అక్కడ రాజమండ్రిలో హోమియోపతి డాక్టర్ మేము కన్సల్ట్ చేసుకుంటూ బాబాని తోడెట్టుకున్నాం. అక్కయ్య చెప్పి లక్ష్మక్క కనపడి చెప్పారంట ఆయనకి, కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయినాయి ఆదినారాయణ పిల్లవాడికి, బాబా అట్లని రీప్లేస్ చేసి ఇచ్చారన్నారు. అది అక్కయ్య కనపడుతుంది. అక్కడ ఇంకో అక్కయ్యకి అనేక రంగు కిరణాలతోటి నాకు మీద పడుతున్నట్టు ఆవిడ తన్మయత్వం పొందేసి అంతే, ఒక పావు గంటలో యూరిన్ ఫార్మేషనే లేదు, యూరిన్ అయిపోయింది. నాకు మొన్న పాయింట్ చెప్తుంటే ఒకళ్ళు ఇలాగా అడిగితే కంప్లీట్ ఫెయిల్యూర్ అయిపోయి బాబా ఇచ్చారండి. నిజంగా ఈ శరీరంలో ఉన్న ఒక అవయవాలు భగవంతుడు ఆపరేషన్ చేసి పాతవి తీసేసి కొత్తవి పెట్టి, బిడ్డ నువ్వు ఇంకా నాకు కావాలి, ఇంకా 1 కోటి పుస్తకాలు సేవ చేయాలి, అవసరమైతే ఇంకా సినిమా కూడా తీయాలి, ఇంకా నన్ను ఇంకా బాగా ప్రత్యక్షం చేయడానికి నువ్వు ఉండాలి. ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడిని
రథంలో పెట్టుకుని కృష్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు పైన ఆంజనేయుల జెండా ఉంటుంది చూడండి. ఎందుకంటే ఆ చెప్పారు అందులో ఏమనంటే, ఆంజనేయులు ఉండటం వలన, అంత బలమైన బలశాలి ఉండటం వలన, అంత ధైర్యము, ఒకే బలము, ఒకే నమ్మకము బాబాతో ఉండటం వలన ఆ రథం పైకి ఎగిరిపోకుండా ఉంటుందట. మీకు అర్థమైందా? అంటే నేను ఆంజనేయులని కాదు, మీరందరూ ఆంజనేయులే. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని వాళ్ళంతా ఆంజనేయులే. భ్రమించి అక్కడ అక్కడ అన్ని రకాలుగా భ్రమించిన వాళ్ళు ఎవ్వరూ ఆంజనేయులు కాదు. అర్థమైందా? కాబట్టి నాకు అనిపించింది అన్నమాట, భగవంతుడు ఈ అంతిమ జన్మలో లోనిచ్చిన శరీరానికి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోతే, అప్పుడు ఆయన డాక్టర్ అన్నారు, ఆయన హోమియో ఆయన ఆదినారాయణ భాయ్, నేను తెల్లారేటప్పటికి ఊబిలో దింపేయవలసి వస్తుంది, నిన్ను డయాలసిస్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అసలు ఫార్మేషనే లేదు కదా, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది కదా అంటే, నేను బాబాతో ఒకటే సంకల్పం చేసుకున్నాను. నేను బాబా, బాబా, ఈ శరీరము ఇదే రోడ్ని ఎన్నోసార్లు వైజాగ్ వెళ్ళి సేవ చేసి పుస్తకాలు పంచిపెట్టుకొచ్చాం. ఒక రోజున 6,000 పుస్తకాలు అయిపోయినాయి వైజాగ్లో. అక్కడ దగ్గర ఏదో ఇది గోపాలపురం బాబా చెప్తున్నారు. గోపాలపురంలో మేము పాలకొల్లు అన్నయ్యలో వీళ్ళందరూ వెళ్ళి ఎంత బ్రహ్మాండంగా పంచిపెట్టింగ్ చేశారంటే, మధ్యాహ్నానికి 3,000 అయిపోయినాయి. మళ్ళీ వెళ్ళి 3,000 తెచ్చాం. 6,000 పుస్తకాలు ఒక రోజులో పంచిపెట్టాం. అప్పుడు నేను బాబాతో అనుకున్నాను, బాబా ఇదే రోడ్ని, ఈ దేహము అక్కడికి వెళ్ళి 6,000 పుస్తకాలు పంచిపెట్టింది, మళ్ళీ అదే రోడ్ని డాక్టర్ దగ్గరికి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈయన నాకు హోమియోపతి ఇచ్చావు, బ్రహ్మాండమైన జ్ఞానం ఇచ్చావు, ఈయన ఫెయిల్యూర్ అయిపోయారు, నేను ఫెయిల్యూర్ అయిపోయాను, ఔషధం ఫెయిల్యూర్ అయిపోయింది, రేపు ఈ లోకంలో యమధర్మరాజు కత్తులతో కోస్తారన్నట్టుగా ఇలాగ ఉండాలా బాబా అని సంకల్పం చేసుకున్నాను నేను. ఇదే రోడ్ని నీ జ్ఞానం ఇవ్వటానికి ఎంతో ప్రేమతో వెళ్ళాం బాబా, ఇదేంటి బాబా అనుకున్నాను. అంతే ఆ సాయంత్రం అనుకున్న 2 గంటల్లో బాబా దాన్ని ఆపరేషన్ చేసి పాతవి తీసేసి కొత్తవి పెట్టి 15 గంటలు యూరిన్ వెళ్ళేలాగే చేశారు. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అర్థం చేసుకోండి. నాకు మొన్న అన్నీ చెప్తున్నారన్నమాట, ఇలా తండ్రి అంటారు ఆయన. తండ్రికి ఏంటి అమ్మా, ఎప్పుడు ఆ లక్ష్మక్క కనపడి కంప్లీట్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి, ఆయనకి ఒక 2 years దాడుతుంది, ఫెయిల్యూర్ అయిపోయినాయి, బాబా గిఫ్ట్గా ఇచ్చేసారు అని. అక్కడ ఉన్న ఆత్మకి రాజమండ్రిలో ఒక బాబా ఇంట్లో ఉన్నాం. ఆ ఆత్మకి ఏంటి మా ఇంటికి వచ్చారు అన్నయ్య, శ్రేష్ఠాత్మ, ఇక్కడి నుంచి మంచిగా పంపించాలి నువ్వు అని సంకల్పం చేశారంట ఆవిడ. అప్పుడు ఆవిడకి సాక్షాత్కారం అయిందంట. నాకేమవ్వలేదు, పిల్లలు కూడా ఉన్నారు అక్కడ, ఎవరికి సాక్షాత్కారాలు అవ్వలేదు. పైనుంచి ఒక శక్తి కిరణాలు భిన్న రంగులతో నా బాడీ మీదకి వచ్చేస్తున్నట్టు కనీసం ఒక 10 minutes అంతా చూపించారట బాబా. ఆ తర్వాత చెప్పారు ఆవిడ. ఆ తర్వాత కొంత సమయంలో యూరిన్ అవ్వింది. భగవంతుడు ఆపరేషన్ చేశాడా? భగవంతుడు కిడ్నీస్ని రీప్లేస్ చేశాడా? ఎంత అదృష్టం చేసుకుందండి ఆ శరీరం. అంత నష అంతిమ శ్వాస వదిలి వరకు ఉండాలి మనకి. ప్రపంచంలో ఎవరికైనా చేస్తారా బాబా అలాగా? చేస్తారు, నమ్మిన వాడికి చేస్తారు. నమ్మక ద్రోహం భగవంతుడి దగ్గర ఉండదు, మనుషుల దగ్గర ఉంటుంది నమ్మక ద్రోహం. అందుకే లౌకికము అలౌకికం కూడా చెత్త 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 అన్నారు బాబా. అలౌకికాన్ని కూడా మీరు చెత్తగా చూడకపోతే పరమాత్మని మీరు మంచిగా చూడలేరు. బాగా గుర్తుంచుకోండి. అలౌకికం కూడా నా అనుభవంలో నేను చూసినట్లో లౌకికానికంటే చెత్త అలౌకికమే.
మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ పర్సంటేజ్, ఓ 10% మాత్రం సూపర్గా ఉన్నారు. వాళ్ళు భగవంతుడికి బలైపోతారు అన్నమాట. వాళ్ళు మాకు అదే చెప్పాను కదా మీకు, అన్నయ్య పిక్చర్ కనుక తీస్తే వారు ఫారెన్లో ఉంటున్నారు, నాకు ఇండియాలో ఇల్లు ఉంది, అది కూడా అమ్మేసి ఇచ్చేస్తానని. అటువంటి వాళ్ళు చెత్త కాదు అంటే ఉదాహరణ చెప్తున్నాను. అటువంటి వాళ్ళు బాబా పిల్లల్లో నా ద్వారా స్నేహంగా బాబాకి కనెక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా సూపర్ సోల్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళు చెత్త కూడా ఉన్నారు, సూపర్ సోల్స్ కూడా ఉన్నారు. చెత్త ఎప్పుడంటే బాగా గుర్తించుకోండి, భగవంతుడు ఒక విశేషతని ఒక ఆత్మ ద్వారా నేర్పినప్పుడు ఆ విశేషతని వేరు చేసేసుకుని వేరైపోయి వేరే కుంపడ పెట్టిన వాళ్ళు కూడా చెత్త. నాకు చెత్త అంటే ఎవరో అని నాకు అనుభవం చేశారు బాబా. లక్ష్మక్క అనేవారు, మీరు అలా అనకూడదండి, ప్లీజ్ అలా అనకండి, అలౌకికం కూడా చెత్త అనకండి అంటే నేను అనుకునేవాడిని, ఎందుకు అంటున్నారు వీరు? పరమశివుడే చెప్పాడు చెత్తని, అలౌకికం లౌకికం కూడా చెత్త అని చెప్పారు. ఎవరికి బాబాకి ఎవరు ప్రియమవుతారు అంటే అందులో వాణిలో ఉంది, లౌకికము అలౌకికానికి అతీతమైన వాళ్ళు నాకు ప్రియమవుతారు అన్నాడు. వండర్ఫుల్ పాయింట్ అన్నమాట ఇది. నేనేం చెప్పిన లక్ష్మక్క గారు, బాబా చెప్పింది నేను చెప్పటం నా ధర్మం. అక్కడ ఎవరు ఏమనుకున్నా నాకు అస్సలు ఈ చెవిని విని ఆ చెవికి వదిలేస్తాను. నాకు భగవంతుడు గిఫ్ట్ ఇచ్చారు, అలౌకికం చెత్త అని చెప్తున్నాడు, లౌకికం కూడా చెత్త అని చెప్తున్నాడు అంటే మీరు అలా అంటారు ఏంటండి? నేనేం చేయను మరి? ఆయన చెప్పింది నేను ప్రొనౌన్సేషన్ చేయాలి అని కూడా చెప్పాను వారికి. అంటే అంత బాధాకరంగా ఉంటుంది. తర్వాత నేను అడిగాను, బాబా అలౌకికని చెత్త అని ఎందుకన్నావు నువ్వు బాబా? ఏంటంటే నువ్వు నిన్ను నేను తయారు చేశాను. నువ్వు ఎంతమందిని తయారు చేసావు? చాలామందిని తయారు చేసావు. వాళ్ళు కడకంటి యజ్ఞాన్ని పట్టుకుని ఉన్నారా? లేరు. మరి నువ్వు ఉన్నావు కదా, ఉన్నావు. ఎంతమంది ఉన్నారు నీ కూడానే? 10% ఉంటారు, 90% ఎగ్నిస్ట్ అయిపోయారు. అని 90% నీ దగ్గర నేర్చుకుని నీకు నాకు నేను నేర్పిన ఈ యుక్తికి యజ్ఞానికి వ్యతిరేకమైపోయి వేరే కొంపట పెట్టుకున్నారు కదా, వాళ్ళు చెత్త కాదా అని అడిగారు బాబా. వండర్ఫుల్ అనుకున్నాను నేను, వండర్ఫుల్ అన్నమాట అది పాయింట్. చెత్తే కదా. మనకి ఏదైతే నేర్పాడో అది మన దగ్గరుండి నేర్చుకుని మన దగ్గర ఉంటే మనకు పేరు వచ్చేస్తుందని మళ్ళీ వాళ్ళు వేరైపోయి మళ్ళీ ఒక దుకాణం పెట్టేసుకుంటారన్నమాట. మరి చెత్త కదా అని అడిగారు బాబు. వండర్ఫుల్ బాబా, పక్కా చెత్త అని చెప్పింది. ఎందుకు చెత్త అంటే మనకు దగ్గర అవ్వకూడదు. అక్కడ బాబా మన చేత చేయించే యజ్ఞానికి దగ్గర అవ్వాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ చాలా కీన్ పాయింట్ ఉంటుంది. మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు సిగ్నల్ వచ్చినప్పుడు రెడ్ లైట్ వేస్తాడు. అక్కడ 3 దారులు బంధించేసి ఒక దారికి రైట్స్ ఇస్తాడు. ఆ రెడ్ లైట్ వేసినప్పుడు కరెక్ట్గా ముందు కాషన్గా ఉండి కారుకి బ్రేక్ చేసి ఆ లైన్ దాటకుండా ఉంటే సేఫ్. లైన్ దాటి ఆగితే పెనాల్టీ వేస్తాడు. లైన్ దాటి వెళ్ళిపోతే చాలా చెడ్డ జరుగుతుంది. ఇన్ సచ్ అండ్ సచ్ వే. అదేవిధంగా బాబా అలౌకికాన్ని చెత్త ఎవరంటే ఈ రీసెంట్గా కూడా నా బాగా అనుభవం చేశారు. అలౌకికానికి చెత్త ఎవరు అంటే ఏదైతే నీకు నేను నేర్పానో, ఏదైతే నీకు యజ్ఞంలో నిన్ను నిమిత్తం చేశానో, ఏ విధంగా అయితే నీకు ఈ 32 సంవత్సరాల నుంచి ఇలాగ నడిపించుకొస్తున్నానో ఆ యజ్ఞానికి ద్రోహం చేసిన వాళ్ళు ఉన్నారా లేదా నీకు? నీ ద్వారా నేర్చుకుని వేరైపోయి రకరకాలుగా ఉన్నారా లేరా అని అడిగారు బాబా. ఉన్నారు బాబా అన్నాను. వాళ్ళే చెత్త అన్నారు. అలాగే మధువనానికి కూడా వ్యతిరేకం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సెంటర్లో కూడా సిస్టర్ కష్టపడినా కూడా ఆవిడికి వ్యతిరేకం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగా లేకుండా ఉన్నప్పుడు వ్యతిరేకం అవటం అనేది ధర్మం, మంచిగా ఉన్నప్పుడు వ్యతిరేకం అవటం అధర్మం. జాగ్రత్తగా పాయింట్ క్యాచ్ చేసుకోండి. ఇక్కడ ఇటువంటి వాక్యాలు
మళ్ళీ 5,000 సంవత్సరాల వరకు మనకి రావు, మనం వినము, వినిపించము, అనుభవం చేసుకోము, అతీంద్ర సుఖాన్ని కూడా పొందడం. ఇటువంటి అలౌకిక చెత్త ప్రతి సెంటర్లో, మధువనంలో, మన యజ్ఞంలో, అన్ని చోట్ల ఉన్నారు. చెత్త ఎవరంటే ఒకటే గుర్తుంచుకోండి, సత్యంగా నడుస్తున్న స్థానంలో, సత్యంగా ఉన్నటువంటి నిమిత్త ఆత్మల మధ్యలో దాన్ని వేరు చేసి మళ్ళీ వేరో పెట్టుకుని అక్కడ అధర్మంగా పాలించి పైకి ధర్మంగా చెప్పి, మొన్న చెప్పాడు కదా బాబా, అందరికంటే భయంకరమైన వారు ఎవరు పరివారంలో అంటే లోపడొకటి బయటొకటి పెట్టుకున్నవాడు. అంచేత మిమ్మల్ని మనసారా నేను కోరుకునేది ఏంటంటే, అందుకే మీ ఇల్లు శివాలయం చేసేసుకోండి, మీ మనసుని మందిరం చేసేసుకోండి, మీ ఇంట్లో డిబ్బీ పెట్టుకోండి, మీ కుటుంబ సభ్యుల్ని వేయమనండి. వాళ్ళు వేయకపోతే వాళ్ళ పేరని నువ్వే మీరే వేయండి. అప్పుడు చూడండి మీకు లాస్ట్నే ఏ పొజిషన్ ఉంటుందో. ఇప్పుడు ఒక అన్నయ్య చెప్తున్నాడు మార్నింగ్, కొన్ని చోట్ల బుక్కులు ఉండిపోయినాయి, అన్నయ్య నాకు కలెక్ట్ చేసి ఇచ్చేయాలి మీరు, అవి తప్పదు, నాకు కోటి పుస్తకాలు అయిపోయినాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా పోగు చేసేస్తున్నాను, నాకు బాబా చెప్పారు పోగు చేయమని అంటే ఆయన్నే చెప్తున్నారు. అన్నయ్య 3వ ప్రపంచ యుద్ధానికి అప్పుడే సిద్ధమైపోయింది అన్నయ్య అన్నారు. ఆయన మిలిటరీలో నావీలో పనిచేశారట. నేను శ్రీకాకుళం ఏరియా, పేర్లు చెప్పకూడదు, వాళ్ళకు కూడా మంచి సేవ చేశారు. అన్నయ్య నాకు బుక్స్ రిటర్న్ వచ్చేయాలి, ఎక్కడైనా ఉండిపోతాయంటే ఉన్నాయన్నారు. దాని మీద చెప్పుకొచ్చారు ఆయన. 3వ ప్రపంచ యుద్ధానికి అప్పుడే పునాది పడిపోయింది. అన్ని మార్గాల్లో చైనా మన దేశానికి అపోజిషన్గా చాలా ఫైట్ చేస్తుంది అన్నయ్య, ఈ 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని. మళ్ళీ ఆయన నోటంపటి యుద్ధం వస్తే ఇంకేముంది, సమాప్తం అయిపోద్దని. యుద్ధం వచ్చింది, నీ ఇంటి దగ్గర నువ్వు శివాలయం చేసుకుని నువ్వు ఏ సెంటర్కి వెళ్ళకుండా, మధువనం కూడా వెళ్ళకుండా, ఎక్కడికి రాకుండా, భ్రమించకుండా, అక్కడ ఇక్కడ తిరగకుండా నీ మనస్తత్వాన్ని, నీ శరీరాన్ని నీ స్థూలంగా ఇచ్చిన ఇంట్లోకి పెట్టుకుంటే అంతిమలో హిట్ అయిపోతావు. నువ్వు డెఫినెట్గా హిట్ అయిపోతావు. ఏం చేద్దంటే అలవాటు అయిపోయింది. ఇంక భ్రమించాం మనం. నీకు అంత ఖజానా నీకు ఇంట్లో ఉంది. నన్ను అంతిమలో హోమియోపతి డాక్టర్ ఎందుకు చేశారు బాబా అనుకున్నాను నేను. ఎందుకు చేశారంటే హోమియోపతి బాబాయే చెప్పారు, చిన్న మాత్ర పెద్ద రోగాన్ని తగ్గించేస్తారు. కాబట్టి సరిపోద్దా ఇంకా చెప్పనా? రాడును కూడా స్నేహం మార్చేస్తుంది. వాయుమండలము రచయిత లేక రచన అని అడుగుతున్నారు బాబా. రచన అంటున్నారు బాబా, అంటే మనమే రచించాం. చెప్పాను కదా మీకు, నేను లౌకికం అలౌకికం చెప్తాను. అన్నయ్య శరీరం వదిలి సంవత్సరం అయింది, రేపు సంవత్సరికం జరుగుతుంది. పిలిచారు, అందరం బాబా అందరం వెళ్తున్నాం. రేపు వాణి చెప్పడం కూడా ఉండదు, లేట్ అయిపోద్ది వచ్చేటప్పటికి. చాలామంది ఆఫర్స్ ఇచ్చారన్నమాట. అన్నయ్య మా ఇంటికి ఒక్క పావుగంట వచ్చేళ్ళు, లౌకికం వాళ్ళు అలౌకికం వాళ్ళు. చూడండి ఈరోజు మనకి ఎంత గొప్ప, ఒక రక్తం పంచుకుని పుట్టినటువంటి అన్నగారు శరీరం వదిలినప్పుడు, అంతకుముందు కూడా 2 అన్నయ్యలు వదిలేరు 2 years 3 years గ్యాప్లో. అప్పుడు కూడా నాకు పెద్దగా వెళ్ళాలనిపించలేదు. పెద్ద ఆయన శరీరం వదిలినప్పుడు ఫోన్ చేశారు. అంటే నేనేమన్నానంటే, నేను దూరంగా ఉన్నాను, రావటం లేట్ అవుద్ది, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేయండి అని లేట్గా వెళ్ళాను. ఆ శక్తి బాబా మనకి ఎందుకు ఇచ్చాడు? ఫస్ట్ నుంచి కూడా లౌకికం నుంచి కూడా దూరం చేసేసారు మహానుభావుడు. దూరం చేయటం వల్ల మనకు అలాగే ఇచ్చారు. మనం వెళ్తున్నాం అనుకోండి లౌకికంలో రక్షలోకి, ఆయన ఏం దూరం చేస్తాడు? పక్షి కొమ్మని కాళ్ళ వేళ్లతో పట్టుకుని ఉంటుంది అన్నారు బాబా.
అది ఇంకో చోటకి ఎగిరిపోవాలనుకునే రెక్కలు ఇప్పుతుంది, ఎగురుతుందా అని అడిగారు. ఎగరదన్నారు. ఎప్పుడు ఎగురుతుంది? రెక్కలు ఇప్పిన వెంటనే కొమ్మను పట్టుకున్న కాళ్ళ వేళ్ళు లూజ్ అయిపోయేవాళ్ళే, వదిలేయాలి, అప్పుడు ఎగురుతుంది. నేనేమో ఎగురింపు చేసి పరిస్థితిగా చేద్దామని నేను వస్తే మీరు లౌకిక కుటుంబాలని, లౌకిక మర్యాదల్ని, అన్ని ఈ పాత ప్రపంచాన్ని, ఈ శ్మశానంగా తయారైన ప్రపంచాన్ని మీరు ఈదుతుంటే నేనేం చేస్తానని చెప్పారు బాబా. అంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి. పక్షి కొమ్మ మీద వాలినప్పుడు అది బ్యాలెన్స్ దేని మీద ఆధారపడుతుంది? కాళ్ళుకి వేళ్ళు ఆ కొమ్మను పట్టుకుంటుంది. అది ఎగిరిపోవాలనుకున్నప్పుడు రెక్కలు ఇప్పుతుంది, రెక్కలు కొట్టుకుంటాయి, కాళ్ళు పట్టుకుంటాయి కింద, ఎక్కడ ఎగురుతుంది? ఇందాక చెప్పాడు చూసారా, మీరు పరిస్థితిగా అవితే భవిష్యత్తులో ఏ రాజ్యంలోకి వస్తారో, ఏ పాత్ర అభినయిస్తారో అన్నీ స్పష్టమైపోతాయని చెప్పారు బాబు. అద్భుతమైన తండ్రి అండి. ఫీజు తీసుకోవట్లేదు, స్కూల్కి రమ్మంటలేదు, నీ దగ్గరికి నేను వస్తానని చెప్తున్నాడు ఆయన, ప్రైవేట్ స్కూల్ లాగా. అటువంటి తండ్రిని మీరు జీవితంలో ఎప్పుడు చూడలేరు, ఎప్పుడు పొందలేము మనం. అర్థం చేసుకోండి. లౌకికము అలౌకికం కూడా 90% చెత్త అనేది నీకు కరెక్ట్గా అనుభవం అయిపోవాలి. 10% బెస్ట్, చెత్త బెస్ట్. ఆయనకి ఎన్నో అనుభవాలు అవిని, భగవంతుడికి కల్పకల్పము అనుభవం అవి ఆయన రచన చేశాడు. ఫస్ట్ సంగమయుగం రచన అయిపోయింది ఆయనకి. ఆయన్నే భగవంతుడినే కాదంటారు, భగవంతుడు చెప్పిందే శ్రీమతం కాదంటారు మన అలౌకికంలో చెత్త వాళ్ళంతా. అర్థమైందా? అనుభవం విందా? ఎంత మంచి మంచి పాయింట్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. వాయుమండలం రచయిత లేక రచన అంటే నిన్ను తయారు చేసింది వాయుమండలం తయారు చేసిందా, లేకపోతే నీ సంకల్పాలు తయారు చేసినాయా? రెండు ఉంటాయి ఇక్కడ. మనం రచించుకున్నామని చెప్తున్నారు బాబా. సంపూర్ణ హక్కు పరమాత్మ శివుని నుండి తీసుకోవాలంటే నువ్వు ఏ విధంగా పరివర్తన అవ్వాలి అని ప్రశ్న ఇది. బాబా అంటున్నారు సంపూర్ణంగా బలైపోవాలంట. తనువు, మనసు, ధనము, వస్తు, వైభవాలు అన్నీ బలైపోవాలి. అన్నీ బలైపోతే సంపూర్ణ హక్కు పరమాత్మ శివుని నుండి జన్మ సిద్ధాధికారంగా తీసుకుంటామని చెప్తున్నారు బాబా. నేను అక్కడ రాసుకున్నాను అలాగే ప్రశ్న బ్రాకెట్లో సంపూర్ణ బలిహారం తయారు చేద్దాంలేండి. అది కూడా ఒక పుస్తకం తయారు చేద్దాం బాబా. ఎందుకంటే ఎన్నో ఐడియాస్ ఇస్తారు బాబా, ఎన్నో ఐడియాస్ ఇస్తారు, కానీ అన్నీ చేయలేం మనం. మాటలేం కాదు కదా, రోజు ఎంతో బిజీగా ఉంటుంది మా జీవితం. భగవంతుడు అంత బిజీ చేశారు మహానుభావుడు. సంపూర్ణ హక్కు తీసుకోవాలంటే పరమాత్మ శివుని నుండి నువ్వు ఏ విధంగా పరివర్తన అవ్వాలంటున్నాడు? సంపూర్ణంగా బలిహారం అయిపోవాలి బ్రహ్మబాబా లాగా. ఓకే, బాబా చెప్తున్నారు ఇక్కడ పాయింట్. బాబా అంతిమంలో బాబా ఏ పాత్ర అభినయిస్తారు అంటున్నారు. అంతిమంలో అంటే ధర్మరాజు పాత్రే కదా, ఇంకది సూక్ష్మతంలో ఉంటుంది. అది చెప్పాను కదా మీకు చాలాసార్లు. సమయం వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు స్వయం బలహీనంగా ఉంటే ఏ యుగంలోకి వస్తారు అంటున్నారు బాబా. ఎంత మంచి పాయింట్ చూడండి. సమయం వేగంగా వెళ్ళిపోతుంది, స్వయం బలహీనంగా ఉండిపోతున్నాం, ఏ యుగంలోకి వస్తాం? త్రేతాయుగంలోకి అని చెప్తున్నారు బాబా. ఇప్పటికీ కూడా అదే నేను మీకు నొక్కి నొక్కి చెప్తున్నాను. సంగమయుగం ఆయుసు 100 సంవత్సరాలు ఉన్నదని మీ సంకల్పంలో వచ్చింది అంటే డెఫినెట్గా బలహీనం అయిపోయినట్టారు మీరు.
మీకు ఆ సంకల్పం వచ్చినప్పుడు బలహీనం అయిపోయినప్పుడు బలహీనం అయిపోయారంటే త్రేతాయుగంలోకి వెళ్తారు, మీరు సత్యయుగంలోకి రాలేరు. నొక్కొచ్చి నెట్ అవ్వాలి. అంచేత అన్నయ్య సంగమయుగం ఆయుస్సు 100 అంటున్నారు అని అడుగుతున్నారు మీరు. ఇదివరకు అడిగారు, ఇప్పుడు మానేశారులేండి. అడిగి మానేశారు. అప్పుడు బాబాయ్ ఏం చెప్పారు, అసలు నువ్వు 15 సంవత్సరాలు ఉంటావని నమ్మకం ఏంటి? అందుకే ఇక్కడ ఏం చెప్పారు, పరమశివుడి నుండి సంపూర్ణమైన హక్కు నీ ప్రతి జన్మలోకి రావాలి అంటే నువ్వు ఏ విధంగా పరివర్తన అవ్వాలని ప్రశ్న. ఇక్కడ సంపూర్ణ బలిహారం అవ్వాలి. అది ఓకే. బాబా చెప్తున్నారు, కొత్తవారు ఎందుకు అద్భుతం చేయగలరు అని అడుగుతున్నారు బాబా. కొత్త వాళ్ళు ఎందుకు అద్భుతం చేయగలరంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు చక్కగా అమృత వాళ్ళు వేసిపోతారు, వాణిలు చదివేసుకుంటారు, వాళ్ళకి వెన్న దొరికేసింది. ఇప్పుడు ఈ సర్వమానవాళి ఆ బుక్ చూడండి, వెన్నది, దానికంటే వెన్న ఇది. ఇప్పుడు నేను చదువుతుంటే అర్థమవుతుంది. అసలు ఇలా ఒక ప్రశ్న, ఒక బ్రాకెట్ కింద ఒక ఆన్సర్ ఇచ్చేస్తే సరిపోయింది అన్నమాట, బిట్ పేపర్ లాగా. ఎంత గొప్ప పాయింట్స్ మహానుభావుడు చెప్పాడు చూడండి. ఓకే, ఇంతవరకు చెప్పుకుందాం. థ్యాంక్ యూ బాబా, చాలా మంచి పాయింట్లు బాబా చెప్పించారు. ఎప్పుడు కూడా మీరు గుర్తించుకోండి, వన్ బాబా నన్ అదర్స్ అనేది మెయిన్ సబ్జెక్టు. ఒకటి. రెండు, ఇంకోటి గుర్తించుకోండి, 33 కోట్ల ఆత్మలకి బ్రహ్మబాబా లాగైతూ లాస్ట్ 33 కోట్ల ఆత్మకి ఒకే ఒక విశేషత ఉంటుందంటే ఏంటో విశేషత? భగవంతుణ్ణి తెలుసుకోవటం, అంగీకరించడం, అనుభవం చేసుకోవటం, అర్పణ అవటం, దాని మీద నెంబర్ ఉంటుంది. కాబట్టి ఒక్క విశేషత ఉంది కాబట్టి భగవంతుడు 100 విశేషతలు ఇస్తారు మీకు. భగవంతుని తెలుసుకున్నారు, అంగీకరించారు. జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్. తెలుసుకున్నారు, అంగీకరించారు, వెంటనే మీకు 100 రెట్లు ఆయన బలి అయిపోయారు. మీకు మిమ్మల్ని ఆయన 100 రెట్లు తెలుసుకున్నారు. 100 రెట్లు ఈ బిడ్డను నేను ఫలానా దానికి ఉపయోగించాలని అంగీకరించారు ఆయన. ఓకే, అప్పుడు 100 రెట్లు ఇచ్చారు ఆయన. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. ఆ 1కి 100 రెట్లు ఇచ్చిన వాడిని మర్చిపోయి 1కి 100 రెట్లు పొందిన వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అది చాలా తప్పు, పాపం కూడా అని చెప్పారు బాబా. అంటే ఈ లెక్కన మనం ఏ బ్రాహ్మణాత్మని మనం ఆధారం తీసుకోకూడదు ఇక్కడ. ఇప్పుడు ఆదినానన్నే చేత బాబా చెప్పేస్తున్నారు. ఒక విశేషత ఏంటి అన్నయ్యకు ఈ బిడ్డకు ఉన్నది, వాణ్ణి లోతుకెళ్ళి అనుభవం చేసుకోవటం ఉంది. దానికి 100 రెట్లు ఇచ్చేశారు బాబా. ఇచ్చిన వాడిని మర్చిపోయి పొందిన వాడిని జ్ఞాపకం చేసుకుంటే మోసపోతామని చెప్పాడు బాబా. ఎందుకు చెప్పాడు? అందుకే నన్ను కూడా మీరు ఏం చేయాలంటే, నన్ను పొగట్టం కాదు, బాబా నా చేత ఏదైతే చేయించారో అది మీరు కాపీ చేయాలి. అప్పుడు మీరు భగవంతుని దగ్గర అయిపోతారు. జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్, లాస్ట్ పాయింట్ ఇది. బాగా స్ట్రెయిన్ చెప్పవలసి వస్తుంది మీకు. చెప్తున్నారు బాబా, ఏమన్నారంటే, విశేషతను పొందిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుంటే అది అపవిత్రత లెక్కలో చెప్పారు బాబా. ఏం చేత నీకు కూడా ఇచ్చారు ఆయన. నువ్వు ఆ దగ్గర లేకుండా, ఇప్పుడు ఒక తండ్రికి చెప్తున్నారు బాబా, ఒక 4 ఆడపిల్లలు పుట్టారనుకోండి,
నలుగురు ఆడపిల్లలకి పెళ్లి చేశాడు ఆయన కదా. తండ్రి ఆస్తి ఇచ్చారా లేకపోతే అప్పచెల్లెలు ఆస్తి ఇచ్చారా? తండ్రే ఇచ్చారు. అంచేత తండ్రి నుంచే పొందాలి మనం. బాగా చెప్పారు ఎగ్జాంపుల్ బాబా. ఒక తండ్రికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మొదటి పిల్లకి పెళ్లి చేశారు. రెండో పిల్లకి పెళ్లి చేయాలంటే తండ్రి ఇవ్వాల ఆస్తి, వస్తు వైభవాలు, సెటిల్మెంటు, లేకపోతే మొదట అక్క ఇస్తుందా? ఇవ్వదు కదా. అక్క ఇవ్వదు కదా, ఇస్తుందా? ఇంకా ఆడపడుచు కట్నం తీసుకుంటుంది అవసరం అయితే, ఇస్తుంది? ఇవ్వదు. అదేవిధంగా మనమందరం కూడా తండ్రి నుంచి పొందాలి తప్ప తండ్రి నుంచి 100 రెట్లు పొందిన ఆత్మ నుంచి మాత్రం మనం పొందకూడదు. అర్థమైందా? అనుభవమైందా? సరిపోతుందా? ఇప్పుడైనా తెలుసా మీకు? ఎక్కడికి వెళ్ళకండి, భ్రమించకండి, మీ ఇంట్లోనే బట్టి పెట్టుకోండి. బాబాను ఆహ్వానించండి. బాబా ఒక్క పావు గంట ఉండవా? పరంధాము నుంచి నేను ఇక్కడ యోగం చేసుకుంటున్నాను బాబా. ఈరోజు వార్తల్లో తిరుపతిలో ఒక కొత్త బిల్డింగ్ అటండి, 3 నెలలో 4 నెలలు అయిందంట. 2 అంతస్తులు 3 అంతస్తులు వేసారు. అది కింద దిగిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్న ఇంట్ల మీద పడిపోద్దని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కూలగొట్టేయడానికి వెళ్ళింది. ఆవిడ బాధపడుతుంటే, బాబా ఏంటి బాబా ఇంకా ఈ ప్రపంచం ఉండాలా అనిపించింది నాకు. ఏం బాధపడుతుంది ఆవిడ? అయ్యా మేము 20 నుంచి 30 లక్షల వరకు అప్పుల్లో ఉన్నాం అయ్యా, మీరు కూల్చేస్తున్నారు. మీరు మంచిదే, కూల్చేటువంటి చుట్టుపక్కల పడిపోద్దండి, వాళ్ళు రక్షించడానికి ఆ ఇల్లు మీద పడకుండా కూలిస్తున్నారు. మాకు నష్టపరిహారం ఇవ్వండి, కనీసం మాట ఇవ్వండి, మేము తిరగలేము మళ్ళీ తర్వాత అని ప్రాధేయపడుతుంది ఆవిడ. వీళ్ళేమో అన్నీ కొట్టడానికి వచ్చేసారు. వాళ్ళు తప్పు కాదు కదా పాపం. వాళ్ళ ధర్మం ఏంటంటే మళ్ళీ ఇతర వాళ్ళని రక్షించాలని. ఇది ఎలాగ పడిపోద్ది? ఇది పరిస్థితులు చూసారా? భారతదేశము ప్రకృతి వైపరీత్యాల ద్వారా, గృహ యుద్ధాల ద్వారా వినాశనం అయిపోద్ది అన్నాడు బాబా. గవర్నమెంట్కి ఇద్దామంటే ఎన్నైనా ఇవ్వగలరు వాళ్ళు కూడా. అలాగా పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు. అప్పుడు నాకు జాలేసింది అన్నమాట. బాబా నిజంగా మరి వాళ్ళు కట్టుకుని 3 నెలలు అవ్వింది, 20 లక్షలు అప్పు చేసాను అంటున్నారు. అప్పులు ఒప్పుకుంటారా? ఇదేమో కూలపడిపోతుందో ఏంటంటే అప్పుడు బాబా ఒకటే అనుభవం చేశారు. ఏమనంటే, శుభ సంకల్పం చేయి అంతే, నువ్వు శుభ సంకల్పం చేయి, నేను చూసుకుంటానులే అన్నారు బాబా. గవర్నమెంట్ కూడా ఎంతమందికైనా ఇస్తారు పాపం, వాళ్ళు కూడా ఇవ్వలేరు కదా. ఇవ్వాలని వాళ్ళకి ఉంటుంది. వాళ్ళకి ఎవరిది ఇస్తారు? మన అందరం ట్యాక్స్ కట్టింది ఇస్తారు వాళ్ళు కూడా. ఎంతమందికి మొత్తం 18 ఇళ్ళు బీటలకు తీసేసినాయి అంట. తిరుపతిలో 18 ఇళ్ళు బీటలు తీసేసి ఉన్నాయంటండి. పరిస్థితులు ఎలా మారిపోయినాయో చూడండి. అందుకే బాబా ఏం చెప్పాడు? సమయానికి ముందు నువ్వు పరివర్తన అవుతే 1,00,000 రెట్లు ప్రాప్తిస్తాను. సమయం అనుసారంగా పరివర్తన అయితే 1కి 1 ఇస్తాను. ఏం చేత? నేను చెప్పినప్పుడు నువ్వు పరివర్తన అవ్వలేదు, పరిస్థితులు టీచర్ అవి చెప్పినప్పుడు పరివర్తన అవ్వేవి. కాబట్టి నీ మార్కులన్నీ పరిస్థితులకి, ప్రకృతికి ఇచ్చేస్తాను, నీకు 1 వేస్తాను అన్నాడు బాబా. అప్పుడు నేను అనుకున్నాను, బాబా ఏదో ఖాతాలు ఉంటాయి వాళ్ళకి బాబా అన్నారు, శుభ సంకల్పం చేయి, నువ్వు శుభ సంకల్పం చేయి అని అనుభవం చేశారు బాబా. ఏంటి బాబా, ఒక్కరోజు తండ్రి వచ్చారని అంగీకరిస్తే స్వర్గం వచ్చేస్తారు, మహల్ ఇచ్చేస్తారన్నావు నువ్వు ఆ అడుక్కునే ఆయనకి. వీళ్ళ పాపం ఈ విధంగా బాధపడుతున్నారు. పోనీ వాళ్ళు డబ్బులు కట్టుకున్నారా? అప్పులు చేసి కట్టుకున్నారు, ఏదో అద్దెలు వస్తాయని కట్టుకున్నారు. ప్రభుత్వం కూడా మరి ఆ చుట్టుపక్కల రక్షించడం వాళ్ళ ధర్మం. ఇక్కడ అందరికీ ధర్మంగానే కనపడుతున్నాయి. ఏంటంటే పరిస్థితులు అలాగ వచ్చేసినాయి అన్నమాట. ఎవరి చేతుల్లో ఎవరు కూడా సంపూర్ణంగా లేరు. పోనీ గవర్నమెంట్ పోన్నే అమ్మ ఒక 15 లక్షలు ఇస్తాను, నువ్వు చేసుకో, తర్వాత ఎక్కడైనా కట్టుకో, లేకపోతే అప్పు తీర్చుకో, ఏదో చేయని అనటానికి వాళ్ళు ఎంతమందికైనా ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి, అక్కడ వాళ్ళని వదలలేని పరిస్థితి. వదిలితే ఏమో చుట్టుపక్కల అన్ని చోట్ల అది పడిపోయిందంటే చాలా ఇల్లు దెబ్బతినేస్తాయి. చూడండి ఎంత పొజిషన్ క్రిటికల్గా వచ్చేసింది మొత్తం సృష్టి అంతానే. అంచేత మనం చేయవలసింది ఏంటంటే, బాబా అందరికీ న్యాయం చేకూర్చు తండ్రి,
పోన్లండి ఆ గవర్నమెంట్ చేత ఏదో దయావృద్ధంతో వాళ్ళకి ఇప్పించండి, వాళ్ళు తృప్తి అవుతారు, అలాగే చేయండి బాబా, అలా సంకల్పం చేసుకోవాలి మనం కదా. మనం ఎప్పుడు ఎవరిని కూడా ఏమీ అనకూడదు, ఎవరిది తప్పు కాదు ఇది, అది అంతే డిగ్రేడ్ అయిపోద్ది. నేను ఈరోజు ఒక ప్రశ్న వేసాను బాబాని, బాబా నువ్వు ఎప్పుడు కూడా పుట్టినవాడు పుట్టినట్టుగానే ఎవర్ గ్రీన్గా ఉంటావు నువ్వు, మరి ఆత్మకి నాశనం అయిపోద్దన్న నీ నుంచే పుట్టింది కదా, ఆత్మ ఎలా నాశనం అవుద్దని అడిగాను నేను బాబాని. ఆత్మ డిగ్రేడ్ అవుతుంది, జగత్తుకి మంచి రీసెర్చ్ చేసే సూపర్ పాయింట్ ఇది. ఈరోజు నేను బాబాని ఏమడిగానంటే, ఆత్మ డిగ్రేడ్ అయిపోతుంది, నేను రావటం లేట్ అయితే ఆరిపోతుందని చెప్పావు నువ్వు. ఓకే, మరి నువ్వెందుకు ఆరిపోకుండా ఉన్నావు అని అడిగాను నేను బాబాని. సరదాగా అడిగాను, నా తండ్రిని, మన తండ్రి అయినా మన చక్కగా అడిగి అనేక ప్రశ్నలు తెలుసుకోవడానికి, ఆనందించడానికి రీసెర్చ్ చేసే పాయింట్లు ఇవన్నీ అడిగాను నేను బాబాని. బాబా అన్నాడు, మంచి ప్రశ్న వేసావని అడిగారు బాబా. అర్థమైందా మీకు? ఆత్మ ఆరిపోతుంది, నా బిడ్డని ఆరిపోకుండా చూసుకోవటం నా ధర్మం కాబట్టి 5,000 సంవత్సరాలు అక్కడుండి మళ్ళీ జ్ఞానం చెప్పి జ్ఞానమనే నూనె పోసి ఆ ఒత్తిని ఎలిగిలా చేస్తున్నాడు ఆయన. ఓకే, ఆ ఎలిగిలా చేసేటప్పుడు మరి నువ్వెందుకు ఆరిపోవట్లేదు, నువ్వు సర్టెన్ టైం వచ్చేటప్పుడు నువ్వు ఆరిపోవాలి కదా అని నేను అడిగాను. ఆయన్ని ద్వేషించినట్టు కాదు, చక్కగా తండ్రి నుంచి ఒక రీసెర్చ్ పాయింట్ తీసుకురావాలని బాబా వండర్ఫుల్గా చెప్పారు బాబా. ఓకే, వీళ్ళటండి జనన మరణ చక్రాల్లోకి వచ్చింది ఆత్మ. జనన మరణ చక్రాల్లోకి వచ్చి 84 శరీరాలు ధరించేటప్పటికి ఆత్మకి శక్తి కోల్పోద్ది అన్నారు. అప్పుడు నేనేం అడిగానంటే, అయితే పరంధామం నుంచి చెప్పేవా నువ్వు? అప్పుడు బాబా అన్నారు, పరంధాములు ఉంటే మీకు ఉపయోగం ఏముంది, కోమా స్టేజ్లో ఉంటారు, అంతకంటే ఏముంది మీకు. అక్కడ ఆడుకోవటానికి, ఆ పాడుకోవటానికి, బంధువులతో, భార్య బిడ్డలతో చక్కటి జీవితాన్ని అనుభవించడానికి ఏముంది అక్కడ అని చెప్పి నాకు అన్నీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ పంపించాను అన్నాడు బాబా. మీరు జనన మరణ చక్రాల్లోకి వచ్చిన కారణంగా డిగ్రేడ్ అయిపోయింది ఆత్మ. అదే పుట్టిన ఆత్మ పుట్టినట్టు పరంధాములు ఉండిపోతే దానికి మరణం లేదు, డిగ్రేడ్ అవ్వదు అక్కడ. ఇంకా నాకు అర్థం అవ్వలేదు బాబా, కొంచెం విపులంగా చెప్పవా అని అడిగాను నేను. అప్పుడు బాబా ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పారు. ఒక సైంటిస్టు కొత్త కారుని తయారు చేసి షోరూంలో పెట్టారు. కారు కొత్తదే తయారు చేశారు, ఇంకా పెట్రోల్ కూడా పోయలేదు అందులో. రీసెర్చ్ చేసేసి స్టార్ట్ చేసి అన్నీ పర్ఫెక్ట్, టెస్టెడ్ ఓకే అని ఉంటుంది చూడండి. గ్లాసులు ఫిట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, డోర్లు ఫిట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, ఇంజిన్ ఫిట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, గేర్ బాక్స్ ఫిట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, టైర్లు వేసేవాళ్ళు ఒకళ్ళు, ఇలాగన్నీ ఉంటాయి. కలరింగ్ వేసేవాళ్ళు ఒకరు, అందరూ కూడా టెస్టెడ్ ఓకే అని సర్టిఫికెట్ ఇస్తారు. అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి. ఆ కారుని రిలీజ్ చేసేటప్పుడు షోరూంలో ఉండిపోయింది అనుకోండి, ఎవరు కొనలేదు ఒక 50 సంవత్సరాల వరకు. మరి అది పాతవుద్దా చెప్పండి. కొంచెం టైర్లు మాత్రం భూమిని అంటుకుని ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం మచ్చపడి అక్కడ డ్యామేజ్ అవుద్ది తప్ప ఇంకెక్కడ డ్యామేజ్ అవ్వదు. అది ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి బాబా. అంటే నాకు కార్లు అంటే చాలా ఇష్టం. నాకు అంతిమ జన్మలో కూడా బాబా మీకు చెప్పాను, బుల్లెట్ ఇచ్చారు బాబా 1976లో, 75లో ఇచ్చారు బాబా. దాని మీద నాకు అవగాహన వీళ్ళకి చెప్పారు ఆయన. కారు తయారు చేశారు ఒక మ్యానుఫ్యాక్చరరు, దాన్ని టెస్టెడ్ ఓకే అని చెప్పేసి షోరూంలో పెట్టేశారు అమ్మటానికి. అది ఒక 50 సంవత్సరాలు అమ్ముడు అవ్వకుండా షోరూంలో ఉంది. అది ఏమైనా పాతవుద్దా, ఇంజిన్ ఏమైనా బోరు కొత్తదా అంటే రాదు బాబా అన్నాను నేను. ఎందుకు రాదు అని అడిగారు. పుట్టినట్టు ఉండిపోయింది, అది యాక్షన్లోకి రాలేదు. కానీ నేలను అంటుకున్న టైర్లు ఉన్నాయి చూసారా, అది అక్కడ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. ఈ రెండిట్లకి రియాక్షన్ జరుగుతుంది కాబట్టి 50 సంవత్సరాలు అయినా కూడా ఆ కారు కొత్తగానే ఉంటుంది. 50 సంవత్సరాల తర్వాత సెల్ఫ్ చేసి పెట్రోల్ పోసి సెల్ఫ్ కొట్టారనుకోండి, స్టార్ట్ అయిపోద్ది. అసలు ఉపయోగించలేదు కాబట్టి
అస్సలు ఉపయోగించలేనప్పుడు దానికి సంపూర్ణ జీవితం ఉంటుంది. ఉపయోగించినప్పుడు జీవితం డ్రౌన్ అయిపోతూ వస్తుంది అన్నమాట. వండర్ఫుల్ పాయింట్ చెప్పే బాబా అనుకున్నాను నేను. నా పిల్లలు జనన మరణ చక్రాల్లోకి వచ్చినప్పుడు డిగ్రేడ్ అవుతారు. జనన మరణ చక్రాలు లేకుండా నా దగ్గరే ఉంటే అక్కడ ఏం అనుభవించలేరు అని చెప్పారు. అనుభవించలేరు. కాబట్టి నా పిల్లలు యోగక్షేమాలు చూడటం నా ధర్మం కాబట్టి, అది నా విధి కాబట్టి, నా పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ లోకాన్ని సృష్టించి ఇక్కడ పంపించాను నేను అని చెప్పారు బాబా. నేను జనన మరణ చక్రాలకు రాలేదు కాబట్టి, నేను పుట్టినవాడిని పుట్టినట్టుగా ఉన్నాను కాబట్టి నాకు ఎప్పుడు కూడా ఆ శక్తి అస్సలు పోవటం కానీ తరిగిపోవటం కానీ జరగదని చెప్పారు బాబా. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఒక కొత్త కారు తయారు చేసి అక్కడ పెడితే దాన్ని వాడకుండా ఉంటే 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా పెట్రోల్ పోసి అలా సెల్ఫ్ కొడితే స్టార్ట్ అయిపోద్ది అంతే. అర్థమైందా? ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే, ఈ సంగమయుగంలో ఆయనతో ఉండండి. మీ ఇల్లు శివాలయం చేసేసుకోండి, మీ మనసుని మందిరం చేసేసుకోండి. ప్రతి సమయం కూడా చాలా విలువైందిగా గ్రహించండి. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, సర్వ మానవాళిని సర్వకాల సర్వావస్థలందు కాపాడి రక్షించండి ప్రభు. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి ప్రసాదించండి. సంస్కారానికి త్యాగం చేసే అలవాటు, ఎంతో కొంత త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి. వాళ్ళకి మీరిచ్చే ప్రతి సాధనం సేవ కోసం ఇచ్చే సాధనం మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి బాబా. ఏ విధంగా అయితే వాహనంలో ఇంధనం కావాలో నడవటానికి, అలాగే మీ శక్తి కిరణాలు ఇస్తే అవి రిఫ్లెక్ట్ అయ్యి ప్రపంచం అంతా కూడా పావనం అయిపోద్ది. తప్పకుండా అలా చేయండి బాబా. ఈ సంకల్పం మీదే, నా చేత అది ప్రొనౌన్సియేషన్ చేయించున్నారు డ్రామాలో లాగా. అలాగే బాబా అందరూ కూడా సంకల్పం చేసుకోండి. కర్ణాటక స్టేట్లో ధర్మస్థలం అనే చోట ఈ రోజు నుంచి 1,00,000 బుక్కులు పంచిపెట్టడానికి వచ్చే నెల 7వ తారీఖు వరకు ఉంటుందట. అది పెద్ద జాతర అది జరుగుతుందంట. బాబా నీ పిల్లల అందరికీ నీ చేత్తో వీళ్ళ నిమిత్తం చేసి వాళ్ళకి శక్తి ఇచ్చి మీరే పుస్తకాలు పంచిపెట్టండి బాబా, బాబా అని సంకల్పం చేసుకోండి. మనం వెళ్ళకపోయినా సంకల్పం ద్వారా మనకి ప్రాప్తి వచ్చేస్తుంది. చెప్పాను కదా మీకు నేను ఎన్నోసార్లు. అదే శుభ సంకల్పం అంటే, అదే స్మృతి యాత్ర అంటే, అదే సంపూర్ణ బలిహారం అంటే. ఎక్కడో చేస్తున్నారు, మనకెందుకు, మనం వెళ్ళలేదు కదా అనుకోకూడదు. మధువనంలో చేసిన, సెంటర్లో చేసిన, మన శివపరమాత్మ జ్ఞాన మందిరంలో చేసిన, ఎక్కడ చేసినా బాబా బాబా అనేటువంటి దృక్పథంలో మనకి శుభభావం ఉంచుకోవాలి. అందరూ బాగుండాలి. చెట్టుకి కొమ్మలందం, కొమ్మకి ఆకులందం, ఆకులకి ఫలాలందం. అటువంటి ఫలాలు ఉన్నప్పుడే పక్షి వాళ్తుంది, లేకపోతే వాళ్తుందా పక్షి? వాళ్తుంది కదా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మండుచున్న చెట్టు మీద పక్షులు వాలవు, ప్రశాంతంగా ఉన్న చెట్ల మీదే పక్షులు వాళ్తాయి. అలాగే మన ఇల్లుని ప్రశాంతంగా ఒక శివాలయం చేసుకున్నప్పుడే అంతిమ సమయంలో మీ దగ్గరికి వస్తారు, మీ జీవితము బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.